సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సో కళాకారులందరూ ఒక చోట చేరి ఇలా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? కళాకారులందరూ ఒక చోట చేయడం అంటే ఖచ్చితంగా కళాకళ ఉంటది. ఎప్పుడైనా మస్తు కళాకళ ఆడుతుంది. ఎందుకంటే కళాకారులు ఇండివిజువల్ గా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు కళాకారులు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా ప్రతి ఒక్క రంగం నుంచి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఉత్సాహంగా ఎవ్వరికి వాళ్ళు ఇష్టంగా చాలా సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా పట్టణం నుంచి గాని పల్లెల నుంచి గాని మాకు చాలా దొరికింది. అది రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిండ్రు. పోలీస్ శాఖ, మీడియా, ముఖ్యంగా మా కళాకారులను దీవించడానికి వచ్చినటువంటి ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం జగిత్యాల జిల్లాలో చేయాలని తలపెట్టినప్పుడు కొంచెం డౌట్ ఉండే, కానీ ఇవాళ ఆ డౌట్లన్నీ మాయమైనాయి. మా అందరి కళలు కూడా మా రెడ్డన్న కావచ్చు, మా వర్కింగ్ టీం అంటే చాలా మంది, మల్లేశం కావచ్చు, మన అభియన్న కావచ్చు, ఇంకా ఇట్లా పేరు పేరున అందరు కలిసి ప్రతి ఒక్కరు కూడా మా ఇందులో చిన్న పెద్ద ఏం లేదు. మా దాంట్లో అధ్యక్షులు లేరు, ఉపాధ్యక్షులు లేరు. అందరం కలిసి చిన్న పిల్లల్లాగా ఒక అమ్మవారికి బోనం అర్పిద్దాం, మన తెలంగాణ కల్చర్ ని బతికించాలి. మనం అనేక కార్యక్రమాలు చేస్తాం, మనం కూడా కార్యక్రమం ఎందుకు చేయకూడదని ఇలా అట్టహాసంగా పోచమ్మ వాడలో ఉన్నటువంటి పోచమ్మ తల్లికి బోనాలు అర్పించడం చాలా సక్సెస్ అయింది. దీనికి ముఖ్య కారకులైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేస్తే కళాకారులు అనేవాళ్ళు అంటే సాంస్కృతిక వైభవం ఎప్పుడైనా భక్తి వైపే కాకుండా సామాజిక వైపు కూడా మలుతుందని చెప్పి దీని తర్వాత ఒక కీలక నిర్ణయం కూడా మేము తీసుకుంటాం మా కమిటీ ద్వారా తెలియజేస్తాం. అంటే డే బై డే మీకు మంచి ఆదరణ లభిస్తుంది, మిమ్మల్ని బాగా గుర్తుపడుతున్నారు, మీతో ఫోటోలు తీసుకుంటారు. సో దీన్ని ఎలా చూస్తారు? అదంతా పల్లె జీవనం, అంటే పల్లెకి వాళ్ళ క్రెడిట్ అంతా. ఎందుకంటే పల్లెలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానం కావచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి భాష, అది ఏ పుస్తకాలలో కూడా ఉండదు చాలా వరకు భాష. వాటి గొప్పతనం అంటే పల్లె పొలి మీద పల్లెలో ఉన్నటువంటి జీవన విధానం, సంస్కృతి, వాటి యొక్క గొప్పతనం మీద తప్ప కళాకారులందరికీ కూడా ఇవాళ అదే అన్నం పెడుతుంది. కాబట్టి ఇవాళ పల్లెకు వందనం అంతే. పల్లె ద్వారానే మాకు జానపదం ద్వారా మాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఇదంతా జానపదం యొక్క క్రెడిట్ అంతే. బోనాల పండుగ గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు చెప్పండి. బోనాల పాట గురించి మా అన్న కూడా ఒకసారి మాట్లాడతాడు. మా అన్నతో ఒకసారి మాట్లాడి మొన్ననే బోనాల పాట ఒక అద్భుతమైన పాట చేసిండు రెడ్డన్న. లెజెండ్ టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి జగిత్యాల కళా కుటుంబం పక్షాన ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. దీనికి తరలి వచ్చి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, మీడియా కావచ్చు, జగిత్యాల జిల్లా లోకల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పల్లె ప్రజలకు అందరికీ మా కళా కుటుంబం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మాకు సపోర్ట్ గా నిలిచిన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, మీడియా కానివ్వండి, వాళ్ళందరికీ దాతలుగా నిలిచిన ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మా కళా కుటుంబం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్న వాడతాడు. జాబిలి కన్నా చల్లనిది నా జగిత్యాల తల్లి ఒడి, జ్వాలల కన్నా ఎర్రనిది నా జనని విప్లవ పోరుబడి, కట్టె పుల్లలను కరువల్లుగా మార్చిన వీర చరిత, మట్టి పెళ్ళలను గుల్లుగా మలిచిన అమ్మా నీ చరిత. జయ హో జగిత్యాల జిల్లా జగిత్యాల, జననీ జగిత్యాల, జన సంబరాల హేళ, బోనాల జన సంబరాల హేళ.